ఏంటో చిరాకు నీకు లైవ్‌లో మాట్లాడడం కూడా ఏం రాదా? మాట్లాడను. హలో, హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వాట్సాప్ టుడే సండే స్పెషల్స్ ఏంటి? నేనైతే బోలెడు క్వెషన్స్ అడుగుతాను. ఏం చేస్తున్నారు? ఏం వండారు? ఏం కలర్ అంటే ఇష్టం? ఏం ఫుడ్ అంటే ఇష్టం? టీడీపీ విన్ అవుతదా? జగనన్న విన్ అవుతాడా? నాకు జగనన్న పథకాలు నచ్చలేదు. 30 అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నచ్చలేదు. అది నచ్చలేదు, ఇది నచ్చలేదు, ఏది నచ్చలేదు అన్నీ చెప్పేస్తూ ఉంటాను. నువ్వు ఏం మాట్లాడుతావు? ముద్దపప్పులో కూర్చుంటున్నావేంటి? ముద్దపప్పు ఛీ! నువ్వు అడిగేసావు కదా, ఇంక నేను అడగక్కర్లేదు ఇంకా. ఛీ! ఎద్దవ చెత్త. ఎవరు ఫ్యాన్ అండి? చంద్రబాబు నాయుడు ఫ్యానా? పవన్ కళ్యాణ్ ఫ్యానా? జగన్ ఫ్యానా? సో, ఈ పిల్లకి అసలు ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం రాదు గానీ, మీరు ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ మాత్రం సూపర్ అంటున్నారు. సూపరా? చెప్పట్లేదు. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, సూపర్ సూపర్ కాదు. నువ్వు అడిగితే ఎవరు చెప్తారు. నచ్చారు? ఎవరు కొట్టేశారు? పవన్ కళ్యాణ్ వచ్చారా? జగన్ వచ్చాడా? ఐసు నీ తల మీద బల్లాడింది చూసుకో. ఛీ! రియాక్షన్ కూడా ఇవ్వట్లేదు బల్లాడిందంటే. ఛీ! 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 ఎక్కడ పెరిగిందిరా బాబు! ఛీ! ఏ స్వీటీ నీ వెనకాల దెయ్యం ఉంది స్వీటీ. చూడు చూడు. నాకు స్వీటీ. ఏ మొన్న దెయ్యం ఏమైందో తెలుసా? ఏ అదే నయనతార మొన్న దెయ్యం సినిమా చేసింది. మొన్న ఏమైందో తెలుసా చెప్తాను. నేను మొన్న పడుకున్నాను. ఏమైందో ఏ తెలుసా? చిన్నమ్మ నేను అమ్మ చెప్తా. దగ్గర ఉన్నాను కదా, చిన్నమ్మ నేను చెప్తా. చెప్పలేనమ్మానే. నేను చెప్తే విను. నువ్వు తర్వాత చెప్పుకొని సోది. మొన్న ఏమైందంటే పడుకున్నాను మంచం మీద. పడుకొని ఉంటే ఏయ్ ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ. ఓకే ఓకే. ఏయ్ లెగ్వే అని గట్టిగా ఎవరో అరిచినట్టు అనిపించింది. బయటకు వచ్చి చూస్తే ఎవ్వడూ లేడు. బాబాయ్ నన్ను లేచావా అంటే సర్లే, ఆగు, నేను చెప్తాను ఏమైందంటే, మొన్న నయనతార దెయ్యం సినిమా చేసింది కదా, మయూరి మయూరి సినిమా అందరికీ తెలిసిందే. మయూరి నాకు సినిమా తెలీదు. గురించి నాకు తెలీదు. కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మయూరి గురించి, ఆ సినిమా గురించి, ఆ ఒక టాపిక్ గురించి డిస్కషన్ చేస్తున్నాం అనమాట. అమ్మతో డిస్కషన్ చేస్తుంటే సడన్ గానే ఒకేసారి బ్యాంగిల్ సౌండ్ వినిపించింది. అమ్మదేమో గాజులు, బంగారు గాజులు సౌండ్ రాదు. నాదేమో నేను అసలు హ్యాండ్స్కి ఏమి వేసుకోలేదు, సౌండ్ వచ్చింది. 2 times వచ్చింది. అంత జబ్బకి దడిచిపోయాను నేను. అయిపో ఆమె మీద ఎక్కేసాను నేను. బాబా దెయ్యం అనుకుంటూ. నిజమా ఏందక్క ఇది? నిజం, రియాలిటీయే. నేను అప్పుడు నేను దగ్గరికి వచ్చి అంటే ఆ కథ గురించి చెప్తున్నాను. అంటే ఆ కథ గురించి చెప్తుంటుంటే, అమ్మ వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, అలాగ తీసింది నయనతార, సినిమా చాలా బాగుంది, నేను చాలా సార్లు చూశాను మయూరి సినిమా మూవీ గురించి అని చెప్తుంటే దెయ్యం సడన్ గా సౌండ్ చెప్పదు. ఓ మై గాడ్ అనిపించింది. బాబాయ్ భయం వేసేసింది నాకు. మంచిది గుడ్. ఎవరు నమ్మరు, కానీ రియాలిటీగా అయింది అది. ఆహా! నేను రూమ్ లో ఉంటాను. రూమ్ లో ఉంటే భయం వేసేసింది నాకు ఒకేసారి వేసేస్తే. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అడిగాను, నానమ్మ అసలు గాజుల సౌండ్, బంగారపు గాజుల సౌండ్ వస్తుందా అంటే రాదు అని అన్నారు. సర్లే అని చెప్పి ఇదిగో నేను ఇప్పుడు సౌండ్ రావట్లేదా? బంగారు సౌండ్ వస్తుందా? అసలు సౌండ్ రావు కదా, టైట్ అయిపోయి ఉంటాయి. మనది వస్తుంది ఎందుకంటే మనం పల్చన, హ్యాండ్స్ పల్చను కదా. సరే సరే ఐసు మీ బాయ్. నాన్న చేయి పట్టుకుని వెళ్ళాను, సౌండ్ రాదు. రాదా అది? కన్ను ఉంటది కదా, ఎలా వస్తుంది? అది దాని వల్ల రాలేదు. సరే బాయ్ ఐసు. ఏ ఆగు, నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది. అదే వస్తున్నారు కదా. ఈ టైంలో నువ్వు చేసి వస్తారు ఐసు. సర్లే, నువ్వు చేసుకో లైవ్ అంతే. నేను చేయను, ఆపేస్తాను. అదేంటి? హెడేక్గా ఉంది, హెడేక్గా ఉంది అక్క. పిచ్చయ్యరా. ఈవినింగ్ చేస్తాను. అది ఎవడో హాయ్, మాట్లాడు. హలో. ఇలా నుంచి ఉంటున్నాడు ఈ అబ్బాయి ఎవరో మరి. ఫ్రెండ్షిప్ చేసుకో అతనితోటి. రోజు వస్తారు ఆయన. అదిగో లంచ్ లంచ్